शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఇది కర్మణ్యేవాధికారస్తే మనము కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగో స్వకర్మణి. ఇది క్రిందటి క్లాసులోనూ ఆ క్రిందటి క్లాసులో కూడా చెప్పుకున్నాం మనం. ఇది క్రిందటి క్లాసులో కొద్దిగా మాత్రం మిగిలిపోయింది. ఆ కొద్దిగా మిగిలిపోయింది ఈ రోజు నేను ఏమనుకున్నానంటే దీంట్లో కర్మణ్యేవాధికారస్తే ఇది నీ గొప్పతనం ఏమిటి, శ్లోకం గొప్పతనం ఏమిటి భగవద్గీతలో, తర్వాత వచ్చేసి ఈ కర్మయోగములో ఉంటే వచ్చేటువంటి లాభం ఏమిటి, కర్మయోగంలో లేకుండా ఉన్నందువల్ల మనకు వచ్చినటువంటి నష్టాలు ఏమిటి బేసిక్ గా. ఎందుకంటే బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ఈ కర్మణ్యేవాధికారస్తే శ్లోకము చెప్పేసుకుంటే ఇది అయిపోతుంది ఇది శ్లోకము. ఇది మనం ముందు క్లాసులో చెప్పుకున్నట్టుగా ఈ శ్లోకము కర్మయోగోపనిషత్, కర్మయోగాన్ని ఇంట్రడ్యూసింగ్ కర్మయోగ టు ద వరల్డ్, ఇది ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చేస్తుండేటువంటి ఒక ప్రయత్నం అన్నమాట. అంటే జ్ఞానయోగంలో లేనటువంటి వాళ్ళు, జ్ఞానయోగంలో ఉండేదాన్ని సాధ్యం కానటువంటి వాళ్ళు, అంటే జ్ఞానయోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకరికి స్వపరాభేదం లేకుండా అన్నిటిలోనూ ఈశ్వరత్వాన్ని చూసి మరి మానాపమానాలు లేకుండా ద్వంద్వాలు లేకుండా అలాంటి స్థితిలోకి వచ్చేటువంటి వాళ్లకు మాత్రము జ్ఞానయోగము, జ్ఞానియోగి అంటాం అనమాట. జ్ఞానియోగి అన్నటువంటి వాడికి మనం ముందు క్లాసులో ఒకటి జ్ఞాని కర్మ అనేది చెప్పుకోలేదు. జ్ఞానియోగంలో ఉన్నటువంటి వాడు అంటే జ్ఞానయోగంలో ఉన్నటువంటి వాడి కర్మ ఎలా ఉంటుందంటే అతనికి కర్మలు లేవన్నమాట, కర్మలు చేసేటువంటి అవసరం లేదనమాట, ఏ కర్మ చేసేటువంటి అవసరం లేదు. అయినా ఏ కర్మ ఒకవేళ చేసినప్పటికీ కూడాను ఆ కర్మను అకర్మ అంటాం. దాన్ని జ్ఞానయోగులు చేసేటువంటి ఆ కర్మను అకర్మ అంటాం. శ్రీరామచంద్రుడు ఉన్నాడు, లేకుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, లేకుంటే జనక మహారాజు ఉన్నాడు. జనక మహారాజు జ్ఞాని అని చెప్తారనమాట రామాయణంలోను, తర్వాత ఈవెన్ భగవద్గీతలో కూడా ముందుకు వస్తుంది అనమాట. జనకాదయ అని చెప్తాడు. జనకుడు ఆది అలాంటి రాజులు జ్ఞానియోగంలో ఉండేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు. జ్ఞానియోగంలో ఉన్నటువంటి వాళ్ళకు కర్మ లేదన్నమాట. కర్మ లేదు అంటే వాళ్ళు ఏదైనా కర్మ చేసినప్పటికీ కూడా అన్నది ఆ కర్మ పుణ్యము అంటుకోదు, పాపము అంటుకోదు అనమాట. ఆ స్థాయిలో ఉండి వాళ్ళు చేస్తారనమాట. అందువల్ల వాళ్ళు అకర్మ అంటారు దాన్ని. మనం మిగతా కర్మలన్నీ చెప్పుకున్నాం. ఏమంటే విహిత కర్మ, నిషిద్ధ కర్మ, తర్వాత ఏ కర్మలన్నీ చెప్పుకునేటువంటి సందర్భంలో ఈ ఒక్క కర్మను మర్చిపోయాం మనము. ఆ జ్ఞాని కర్మ అంటే అలాంటి కర్మ అనమాట. ఆ జ్ఞాని కర్మలో జ్ఞాని మాదిరిగా ఉన్నటువంటి వాళ్లకు ఈ కర్మణ్యేవాధికారస్తే ఈ శ్లోకంతో పని లేదనమాట. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే కర్మణ్యేవాధికారస్తే అని అర్జునుని ఉద్దేశించి చెప్తున్నాడు అనమాట. అర్జునుడు ఇంకా జ్ఞానయోగంలోకి పడలేదనమాట. అర్జునుడు ఆ జ్ఞానయోగంలోకి పడలేదు కాబట్టి, ఆ స్థాయికి చేరుకోలేదు కాబట్టి నీకు కర్మల మాత్రమే అధికారం ఉంది అని అతన్ని ఉద్దేశించి చెప్పిండేది. అని ఎందుకు చెప్పాడంటే అది మన అర్జునుడిని అడ్డంగా పెట్టుకునేసి ప్రపంచ ప్రజలకందరికీ చెప్పినాడు అని చెప్పేసి అందరూ చెప్పుకుంటారంటే మనలాంటి వాళ్ళందరికీను మనం ఆ జ్ఞానయోగ నిష్టలో లేనటువంటి వాళ్ళు కాబట్టి కనీసం కర్మయోగంలో ఉంటే రోజు చేసేటువంటి కర్మలు చేసేటువంటి వాళ్లకు నీవు కర్మణ్యేవాధికారస్తే కర్మలు చెయ్యి, అయితే ఫలం మీద ఆశ పెట్టుకోవద్దు, ఫలం మీద తృష్ణ వద్దు, ఆశ పెట్టుకోవద్దు అని కదా తృష్ణ. ఆ తృష్ణ అంటే ఏమిటంటే అదే దాని మీదనే ఫోకస్ అన్నటువంటిది, ఆ దాని మీద పెట్టుకోకుండా నీవు చెయ్యి. తర్వాత మా కర్మఫల హేతుర్భూ, నీవు దానికి ఒక కారణం కావద్దు, కర్మ ఫలానికి నీవు కారణం కావద్దు. మాతే సంగోస్త్వకర్మణి, అకర్మణి అంటే కర్మలు చేయకుండా ఊరికే ఉండిపోవడం అనమాట. అలాంటి పని కూడా నీవు చేయకూడదు. జ్ఞాని అయితే ఆ పని చేయొచ్చు అనమాట, కర్మలు చేయకుండా ఉండొచ్చు. కానీ నీవు జ్ఞాని కాదు, నీవు కర్మలు చేసేటువంటి వాడు, గృహస్థుడు నీవు ఇంకాను. కాబట్టి నీవేం చేయాలంటే నీవు అకర్మణత్వము నీకు అంటకుండా ఉండుగాక, దానిలో నీకు సంఘం లేకుండా ఉండుగాక. అంటే నీవు ఏది చేయకుండా నేను ఉంటాను, ఎందుకంటే నాకు కర్మ ఫలము పెట్టుకోవద్దన్నావు కాబట్టి కర్మ ఫలం పెట్టుకోకపోతే నేను ఏం చేయాలి అంటే ఇది చేయాలి, అకర్మణి పైన నీకు ఆసక్తి ఉండకూడదు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పేటువంటి ఉద్దేశం ఏమిటంటే మనం లాస్ట్ లైన్ కొద్దిగా చెప్పుకోవాల్సింది, మాతే సంగోస్త్వకర్మణి అంటే ఏమిటంటే నీవు అకర్మణి అంటే కర్మలు చేయకుండా ఉండిపోవడం అనమాట. నీకు అకర్మణి అంటే కర్మను మానుటయందు,
లేకుంటే కర్మను చేయకుండా ఉండడంలో సంగహ అంటే ఆసక్తి, మా అస్తు లేకుండా ఉండుగాక. అంటే కర్మను నేను చేయను అయితేను, ఏ కర్మను చేయను నేను. ఏ కర్మను చేయకుండా ఊరికే ఉంటే పోయింది కదా, ఎందుకు దుఃఖభాజనమైనటువంటి కర్మను చేయాలి? కర్మ చేయాలంటే దుఃఖంతో కూడుకున్నటువంటి పని, ఏ కర్మ చేసినప్పటికీ కూడాను. ఎందుకంటే ఒక యజ్ఞం చేయాలంటే కూడా దుఃఖము ఇన్ ద సెన్స్ శరీర కష్టం ఉన్నటువంటి కర్మ అనేది, ఏ కర్మ చేసినప్పటికీ కూడా. ఇంట్లో ఒక వంట చేయాలా, అది శరీరం కష్టమే. కాబట్టి అలా నేను కర్మనే చేయకుండా ఉంటాను అనేదానికి నీవు లేదు. ఎందుకంటే నీవు కర్మనే చేయాలి. ఎందుకు చెప్తున్నాడు ఇలా చెప్తున్నాడంటే, ఇలా చెప్పుకుంటా పోతే కనుక సోమరిపోత అయిపోతాడు మనిషి. మనిషి తమో గుణంలో పడిపోతాడు. తమో గుణంలో పడిపోయినటువంటి మనిషి ఉద్ధారం కాలేనట్టు ఏ గోడ మాదిరిగానో, లేకుంటే ఏదో ఒక రాయి మాదిరిగానో ఉంటే అది సమాజానికి లాభం లేదు కదా. అందువల్ల ఏం చెప్తున్నాడంటే, నీవు అలా ఉండడానికి వీల్లేదు. నీవు పని చేస్తూనే ఉండాలన్నమాట. పని చేస్తూనే ఉండాలి, కానీ ఆ కర్మ ఫలం మీద ఫోకస్ పెట్టకూడదు. కర్మ ఫలం మీద ఫోకస్ పెట్టకుండా కర్మ మీద ఫోకస్ పెట్టాలి. కర్మ మీద ఫోకస్ పెడితే, ఎందుకంటే కర్మ చేతిలో ఉండేది అనమాట. కర్మ చేతిలో ఉండేది, ఫలం అనేటువంటిది చేతిలో లేనిది అనమాట. దీన్ని ఇంకా ఎలా అర్థం చెప్తారంటే, కర్మ ఫలం ఈ రెండే తీసుకుంటే, కర్మ అనేది వర్తమాన కాలంలో ఉంటుంది, కర్మ ఫలం అనేటువంటిది భవిష్యత్ కాలంలో ఉంటుంది. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నా అంటే, నీవు వర్తమాన కాలంలో మాత్రమే నీవు నివసించు, అంటే ప్రజెంట్ టెన్స్ లో మాత్రమే నీవు ఉండు, కానీ ఫ్యూచర్ టెన్స్ లో నీవు ఉండద్దు అని చెప్తున్నాడు అనమాట. ఫ్యూచర్ టెన్స్ లో నీవు ఉండద్దు, ఎందుకంటే వర్తమాన కాలంలో నీవు ఉండు. వర్తమాన కాలం ఇస్ రియల్, ఏది ఉంటుందో అది నిజమైనటువంటిది. భవిష్యత్తు అన్నటువంటిది నిజము అవునో కాదో తెలియదు అనమాట. ఎందుకంటే భవిష్యత్తు మిథ్య, అది కల్పనాలోకంలో మాత్రమే ఉంటుంది. ఎందుకు కల్పనాలోకంలో ఉంటుందంటే, ఒక ఉద్యోగి, ఆఫీసులో పనిచేసేటువంటి ఉద్యోగి సుమారు సంవత్సర కాలం కష్టపడి పనిచేసి నాకేదో గొప్ప బోనస్ వస్తుంది అనుకుంటాడు అనుకోండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో బోనస్లు ఏమి ఉండదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో గొప్ప పెద్ద పెద్ద బోనస్లు ఇస్తుంటారు వాళ్ళు ఒక్కసారిగా. ఆ బోనస్ ఇస్తారు అని చెప్పేసి వీడు చాలా ఆశపడి చేస్తాడు అనుకోండి. అంతా చేసిన తర్వాత ఆ బోనస్ అన్నటువంటిది ఏదో కారణం వల్ల డిక్లేర్ చేయరనుకోండి. మరి ఇతను బోనస్ వస్తుంది అని చెప్పేసి సంవత్సర కాలం పనిచేసి మరి బోనస్ లేదంటే అప్పుడు ఏమైపోయింది? ఏం చేయడానికి లేదన్నమాట. కర్మ మీద ఆసక్తి పెట్టి కర్మను సుసంపన్నం చేసి, కర్మని ఇంకా శక్తి యుక్తి రెండు ఉపయోగించి కర్మను బాగా పెంచచ్చు, కానీ పని బాగా చేయొచ్చు, కానీ కర్మ ఫలం అన్నటువంటిది భవిష్యత్ కాలంలో ఉండేటువంటిది, అది మన చేతిలో లేనటువంటిది. దాని గురించి ఫోకస్ చేస్తే ఏమైంది మనిషికి అంటే, మనిషికి టెన్షన్, అంతే టెన్షన్ పట్టుకునింది. దానివల్ల అతను కృషించిపోతున్నాడే కానీ దానివల్ల అతనికి ఉపయోగం లేనటువంటి విషయము. కాబట్టేసి కర్మ ఫలం మీద ఆశించవద్దు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే, 2000 సంవత్సరంలో నేనే చూశాను దాన్ని. యాక్చువల్గా స్టాక్ మార్కెట్ చూసుకుంటూ వెళ్తే కన్నా ఒక 5 సంవత్సరాలు రిలయన్స్ కంపెనీ వాళ్ళు, అంటే అప్పటికి ఇంకా అతను ఉండేటువంటి వాడు ఎవరంటే ధీరుభాయ్ అంబానీ ఉండేటువంటి వాడు. ఆయన 5 సంవత్సరాలు ఏ డివిడెండ్ డిక్లేర్ చేయలేదన్నమాట. కంటిన్యూస్ గా 5 ఏళ్ళు డివిడెండ్ డిక్లేర్ చేయలేదు. ఎప్పుడైతే డివిడెండే డిక్లేర్ చేయలేదో, చాలా మంది అంత డబ్బులంతా పెట్టి రిలయన్స్ షేర్స్, అంబానీ షేర్స్ అంతా కొన్నారనమాట. కొన్న తర్వాత ఏమైందంటే, ఆ ఫలం అన్నటువంటిది ఆశించినటువంటి ఫలం ప్రతి సంవత్సరము చూసినప్పటికీ కూడాను రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు, కానీ మరి డివిడెండ్ డిక్లేర్ చేయరు. అలా ఉండిపోయింది వాళ్ళకు. 5 ఏళ్ల చివరిలో ఏమైపోయిందంటే, చాలా మంది దాన్ని అమ్ముకోవడం మొదలుపెట్టేశారు. అమ్ముకోవడం మొదలుపెడితే తక్కువ రేటుకు వేరే వాళ్ళు కొనుక్కున్నారు. వేరే వాళ్ళు లేనటువంటి వాళ్ళు, షేర్స్ లేనటువంటి వాళ్ళు అన్ని కొనుక్కున్నారు అనమాట. కొనుక్కున్న తర్వాత ఏమైంది, సడన్ గా ఏమైందంటే, అతను 1:1 లో బోనస్ షేర్స్ డిక్లేర్ చేశారు ఒకటేసారిగా. 10 ఉంటే 10 షేర్స్, 20 ఉంటే 20 షేర్లు డిక్లేర్ చేశాడు అనమాట. అప్పుడు ఏమైపోయిందంటే, సడన్ గా దానికి ఆ ఫలం అన్నటువంటిది ఇన్ని రోజులు కష్టపడి దానికోసం వెయిట్ చేసినటువంటి షేర్ హోల్డర్స్ కు వాళ్ళకి లభించకుండా కొత్త వాళ్ళకి లభించినట్టు అయిపోయింది అనమాట. అందువల్ల కర్మ మీదనే ఆసక్తి ఉంచుకుంటే సరిపోతుంది, కానీ కర్మ ఫలం మీద నీవు ఆశలు పెట్టుకుంటే, కర్మ ఫలం అన్నటువంటిది కల్పనాలోకంలో ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే, కర్మ మీద నీవు దీన్ని గుర్తుపెట్టుకో, కానీ ఫలం మీద నీవు ఆ ఫోకస్ అన్నటువంటిది లేకుండా చేసుకో. అలాగే నీవు కర్మఫలం మీదనే ఆశ పెట్టుకుంటే ఏమైపోతుందంటే, కర్మ ఫలం మీద ఏ మేరకైతే నీవు ఫోకస్ పెడతావో ఆ మేరకు కర్మ మీద ఫోకస్ అన్నటువంటిది తగ్గిపోతుంది. అందువల్ల ఏమైపోతావంటే, నీ కర్మ ఫలం మీద ఎప్పుడైతే ఆసక్తి పెట్టుకుంటావో అప్పుడు కర్మ ఫలానికి నీవు హేతు అయిపోతావు. కర్మ ఫలానికి కర్మ ఫల దాత వచ్చేసి ఈశ్వరుడు అయినప్పటికీ కూడాను, నీ చేతిలో ఏం లేనప్పటికీ కూడాను,
ఆ కర్మఫల దాత అయ్యేదానికి ఆస్కారం కల్పించినటువంటి వాడిగా అవుతావు కాబట్టి నీవే హేతువు అంటారు. కాబట్టి నీవు హేతువుగా వద్దు. అలా అని చెప్పేసి కర్మలు చేయకుండా ఉండదు. చేయకుండా ఉంటే ఏమైపోతుందంటే అకర్మణి ఉండేదాని నుంచి నీవు సోమరిపోతు అయిపోతావు. సోమరిపోతే అయితే సంఘానికి ఉపయోగం లేకుండా పోతావు కాబట్టి అలా ఉండద్దు అని చెప్తున్నాడనమాట. ఇక్కడ దీనికి ఇలా చివరి క్లాస్‌లో మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చెప్పుకున్నామంటే అకర్మణి ఉండకూడదు అనుకున్నప్పుడు ఒక విషయం చెప్పుకున్నామనమాట. పెన్ డౌన్ స్ట్రైక్ అని చెప్పుకున్నామనమాట. అలాంటిది మన సా సా పెన్ డౌన్ స్ట్రైక్, టూల్ డౌన్ స్ట్రైక్ అన్నటువంటిది మన మన గీతా స్పిరిట్ ప్రకారము అంటే మన స్పిరిచువల్ యాంబియన్స్ ప్రకారము అది అలోడా కాదా? అదంటే అది అనుమతించబడుతుందా కాదా? అంటే కాదు అని చెప్పుకుంటారనమాట. దీనికి గొప్ప ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే 1750 సంవత్సరం 1750 సంవత్సరం తీసుకుంటే అప్పుడు జీడిపిని లెక్క కట్టారంట. అప్పుడు ఎవరు కట్టారంటే దాన్ని వరల్డ్ ఎకనామిక్ ఎన్సైక్లోపీడియా అన్నటువంటి బుక్ రెఫరెన్స్ బుక్‌లో దొరుకుతుందన్నమాట. ఇప్పటికి కూడా అన్ని లైబ్రరీలో పెద్ద పెద్ద లైబ్రరీలో దొరుకుతుంది. ఆ పెద్ద లైబ్రరీలో అంటే ఇక్కడ మామూలు సాధారణ జిల్లా లైబ్రరీలో అట్టా చోట దొరుకుతదన్నమాట అది. ఏదైనా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాలన్నమాట. యూనివర్సిటీ లైబ్రరీలో అది కూడా యూనివర్సిటీలో సాధారణమైన యూనివర్సిటీల్లో ఇప్పుడు బెంగుళూరులో ఉన్నటువంటి బీఈఎస్ యూనివర్సిటీ, తర్వాత రామయ్య యూనివర్సిటీ దీనిలో దొరకదన్నమాట. ఐఐఎంకి వెళ్ళాలి. లేకుంటే ఒక ఐఐఎం అహ్మదాబాద్‌లో నేను చూశాను ఆ బుక్. అది ఎలా ఉంటుందంటే ఆ పుస్తకంలో దాంట్లో రిఫరెన్స్ ఏమిటంటే నేను రిఫరెన్స్ కూడా రాసుకొని వచ్చాను దాన్ని. 1750 సంవత్సరంలో జీడీపీని కౌంట్ చేస్తే ఆ జీడీపీ వరల్డ్ జీడీపీలో ఇండియన్ జీడీపీ 80% ఉండిందంట. ఇండియన్ జీడీపీ 80% ఆఫ్ ద వరల్డ్స్ జీడీపీ కాంట్రిబ్యూషన్ ఈస్ ఫ్రమ్ ఇండియా ఉండేదంట. అలాంటిది స్వతంత్రం వచ్చినప్పటికి 1947 సంవత్సరానికి లెక్కేస్తే గదా ఆ జీడీపీ వచ్చేసేసి మన వరల్డ్ జీడీపీతో ఇండియన్ జీడీపీ లెక్కేసుకుంటే 2% పడిపోయిందట. అంటే ఎక్కడ ఉంది అక్కడ 80% నుంచి 2% పడిపోయేటువంటి సందర్భము మన కంట్రీకి వచ్చిందనమాట. అంటే అప్పుడు 1750 వరకు జనాలు ఎలా పనిచేసేటువంటి వాళ్ళు మధ్యలో వాళ్ళు దోచుకున్నారు. డబ్బులు దోచుకున్నారు. తర్వాత కొన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే కూడా మనది చాలా తక్కువ జీడీపీ ఉంటుందన్నమాట ఇప్పుడు కూడాను. వరల్డ్ జీడీపీతో లెక్కేసుకుంటే 4% 5% జీడీపీ ఇండియన్ జీడీపీ అన్నమాట. మరి ఎందుకలా ఉంది అంటే ఒక ఒక దీని ప్రకారం ఏం చెప్తారంటే ఈ స్పిరిట్ ఆఫ్ గీత అన్నటువంటిది అంటే ఈ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నటువంటి స్పిరిట్‌ను మనం అవలంబించుకోలేకపోయినాము. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అవలంబించుకోలేకపోయినాము అని చెప్తారు. ఎలా అంటే ఒకటి చెప్తాను చూడండి. దీనికి ఏం జస్టిఫై చేస్తారంటే కొంతమంది స్కాలర్స్ అంటే సాధారణమైనటువంటి మామూలుగా మనకు ట్రెడిషనల్ స్కాలర్స్‌లా ఇవి కనపడదనమాట. ట్రెడిషనల్ స్కాలర్స్ కేవలము భగవద్గీత ఇంటర్ప్రిట్ చేసి వదిలేస్తారనమాట. మనం కొన్ని స్కాలర్లీ జర్నల్స్ కొన్ని దొరుకుతాయన్నమాట డేటాబేసెస్‌లో. అందులోకి వెళ్లి చూస్తే గన ఈ స్పిరిట్‌ను వెదర్ వి హావ్ ఫాలోడ్ ఆర్ నాట్ మనం ఫాలో అయినామా లేదా అని చెప్తే వాళ్ళేం చెప్తారంటే దీనికి మనము ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ఉన్నటువంటి పరిస్థితులు గాని, ఇంకేమైనా కావచ్చు. ఏ రీజన్‌తో చేశారో ఏమో తెలీదు గానీ, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి ఆయన ఒకసారి దీనికెళ్ళాడంట. ఎక్కడికెళ్ళాడంట అంటే మరి యూఎస్ఏకెళ్ళి అటు నుంచి మళ్ళీ వాపస్ ఇండియాకొచ్చేటువంటి సందర్భంలో మాస్కోకెళ్ళాడంట అతను. మాస్కోకెళ్ళినప్పుడు మాస్కో అన్నటువంటిది ఇప్పుడు ముస్లిమ్స్‌కు మక్కా ఉన్నట్టు, లేకుంటే హిందువులకు ఇది వారణాసి ఉన్నట్టుగా ఈ కమ్యూనిస్టులకు మక్కా అనేటువంటి మాస్కో అన్నటువంటిది అదొక మక్కా టైప్‌లో ఉండేదంట అది. సో అక్కడికెళ్ళాడంటే అదేదో గొప్పతనం చేసినట్టుగా అనుకునేటువంటి వాళ్ళంట కమ్యూనిస్టులు అప్పట్లో. ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ఇండస్ట్రీ చూపించారంట వాళ్ళు. అంటే ఒక ఇండస్ట్రీని అలా పెట్టుకున్నారంట ఫారిన్ విజిటర్స్ చూపించడానికి. ఈయన అది చూసి వచ్చినాడంట. వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే సోషలిజం అనేటువంటి కాన్సెప్ట్‌ను ఇండియాలో పెట్టేసేసి ఆయన ఏం చేశాడంటే ఒకేసారిగా 32 అగ్రీమెంట్లు ఒకే 6 నెలల ప్రాంతంలో ఈయన రష్యాతో చేసుకున్నారంట ఆయన. అంతా కమ్యూనిస్టులతో చేసుకున్నారనమాట. చేసుకున్న తర్వాత ఏమైందంటే అప్పుడు అలా చేసుకున్నారు. అది ఆ ప్రాజెక్ట్‌లు జరిగినాయి. తర్వాత మీరు నమ్ముతారో లేదో గానీ అందులో 32 ప్రాజెక్ట్‌లో ఇప్పుడు కేవలం 2 ప్రాజెక్ట్‌లు మాత్రం ఉన్నాయంట. భిలాయ్ స్టీల్ ప్రాజెక్ట్ అన్నటువంటిది. మిగిలిన ఇంకోటి ఏదో ప్రాజెక్ట్. గుర్తులేదు నాకు. మిగిలిన 30 ప్రాజెక్ట్‌లు కూడా క్లోజప్ అయిపోయినాయంట. అంటే మన ఇండిజినస్ కల్చర్‌కి లేనటువంటిది. అలాంటిది కమ్యూనిజం అన్నటువంటిది కమ్యూనిస్ట్ ఫిలాసఫీ మనం తీసుకొనొచ్చినప్పుడు, ఆ ఫిలాసఫీ జతలోనే ఏమొచ్చినాయంటే ఈ స్ట్రైక్స్, బంద్స్ అన్నటువంటివి మన ఇండియాకొచ్చాయి అని చెప్తారనమాట. అకర్మణి అంటే కర్మ చేయకుండా ఉండేటువంటి పద్ధతి అన్నటువంటిది స్ట్రైక్స్ అన్నటువంటిది ఇండియాకి అంతవరకు ఇండియన్ కల్చర్‌లో అది లేదన్నమాట. ఇండియన్ కల్చర్‌లో ఎలా ఉండేదంటే పని చేయడం మన ఇండియన్ కల్చర్ అన్నమాట. సర్వసాధారణంగా
ఒక తల్లి బిడ్డకు సేవ చేసినటువంటి సేవా భావనతో చేసేటువంటి వాళ్ళంట. పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు గూడా సొంతంగా వాళ్ళెళ్లి చెరువులో మట్టి పేరుకొని తింటే అందరూ కలిసి తీసేసేటువంటి వాళ్ళు. అలాంటి పనులు చేసుకునేటువంటి వాళ్ళంట. అప్పటి వరకును. కానీ ఎప్పుడైతే ఈ ప్రిన్సిపల్ అన్నటువంటిది సోషలిజం ప్రిన్సిపల్ వచ్చేసేసి ప్రవేశించిందో జతలో ఈ స్ట్రైక్స్, ధర్నాలు, హర్తాల్స్ ఇవన్నీ వచ్చేసాయి. అందువల్లనే మనం 1980 ముందు మనం చరిత్రను చూసుకుంటే ఏం తెలుస్తుందంటే, ఆ చరిత్రలో మనకు ఎక్కువ కాలం మనకు 53 డేస్ ఎన్‌జీఓ స్ట్రైక్, 75 డేస్ రైల్వే స్ట్రైక్ ఇలాంటివి కనిపిస్తాయన్నమాట మనకు. తర్వాత కాలంలో ఈ స్ట్రైక్స్ అనేటువంటిది ఎంత ప్రబలంగా పెరిగిపోయినాయంటే, ఆ స్ట్రైక్స్ ప్రభావం ఎంత పెరిగిందంటే, తీరా కంపెనీ పాడైనా పర్వాలేదు గానీ, మా జీతాలు మాకు పెంచాలా అనేటువంటి స్థితికొచ్చింది అని చెప్తారనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ సెక్టర్ వాళ్ళు 31 మార్చ్ స్ట్రైక్‌ను కాల్ చేయడం అనమాట. ఆ 31వ తేదీన వద్దు మేము స్ట్రైక్ చేస్తాము అని ఒక కాల్ ఇవ్వడం అనమాట. ఇది తర్వాత డౌన్ స్ట్రైక్ చేస్తాము. 10 రోజులు డౌన్ స్ట్రైక్ చేస్తాము. నేను కూడా ఉన్నాననుకోండి ఆ సమయంలో. అంటే అప్పటికి ఈ అవేర్‌నెస్ అనేటువంటిది లేదు. 10 రోజులు స్ట్రైక్ చేస్తే ఏమైపోయింది, ఆఫీస్‌కెళ్ళడము, ఊరికే కూర్చోవడం అనమాట. అకర్మణి. కానీ ఇక్కడ గీత ఏం చెప్తుంది? కర్మణ్యేవాధికారస్తే, కర్మను మాత్రం నీవు చెయ్యి గాని, ఎందుకంటే కర్మ వర్తమాన కాలంలో ఉండేటువంటి కర్మను నీవు నీ శక్తి, యుక్తి ఉపయోగించే కర్మను పెంపొందించు కానీ, ఫలం మీద ఫోకస్ పెట్టొద్దు అని చెప్పేటువంటి ఈ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే ఈ కమ్యూనిస్ట్ ఫిలాసఫీ వచ్చిన దాని నుంచి మనము వదులుకున్నామో, అప్పటి నుంచి ఏమైపోయిందంటే ఆ ఫిలాసఫీ ముందు అర్బన్ ఏరియాస్‌కొచ్చి, తర్వాత ఎప్పుడైతే విలేజ్ లెవెల్‌కి రూరల్ ఏరియాకి పోయిందో, రూరల్ ఏరియాస్‌లో పోయినప్పుడు తర్వాత ప్రజలంతా ఎట్లయిపోయినారంటే సోమరిపోతులైపోతూ వచ్చేసారు. ఇప్పుడు సుమారు 50 ఏళ్ల కిందట పల్లెలకు, ఇప్పటి పల్లెలకు చాలా మార్పు. అప్పటి పల్లెల్లో ఎలా ఉండేదంటే నేనే చూసినట్టుగానే ఓ 40 ఏళ్ల కిందట కూడాను చిన్న చిన్న పనులు ఏదైనా ఉంటే గనక గుడిలో ఏదన్నా స్తంభం విరిగి పడిపోయింది, లేకుంటే ఇంకేమో అయింది అంటే ఆ జనాలంతా అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా వచ్చి సరే సిమెంట్ తెచ్చేవాడు ఒకడు తెస్తే ఇంకోటి తెస్తే ఒకడు మనిషి వచ్చి పని చేస్తే దానికి అపేక్ష లేకోకుండా పని చేసేసి దాన్ని ముగించేసి వెళ్ళేటువంటి వాళ్ళనమాట. మరి ఇప్పుడు అలా పడిపోయింటది అలాగా ఉంటే దానికి ఎవరు పట్టించుకోరనమాట ఇప్పుడు. మనం బాగా అబ్జర్వ్ చేయగలుగుతాం దీన్ని. ఎందుకు అంటే ఇప్పుడు ఫలం మీదనే ఆసక్తి అనమాట. పల్లెలకు పోయిన తర్వాత చిన్న పని మనం చెప్తే, ఆ చిన్న పని ఏదన్నా చేయమని చెప్తే మనం పాతది గుర్తుపెట్టుకునేసి ఇంగా అలాగే ఉంది పల్లె అనుకోని చెప్తే వాళ్ళు దానికి ఫలాన్ని ఎక్స్‌పెక్ట్ చేయడం అన్నటువంటిది చాలా ప్రస్ఫుటంగా మనం చూస్తామనమాట. ఈ ఫలం మీద ఫోకస్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ కర్మ మీద ఫోకస్ అనేటువంటిది తగ్గిపోయింది. ఈ కర్మ మీద ఫోకస్ తగ్గిపోయిన దాని నుంచి ఏమైపోయిందంటే దేశం నిర్వీర్యం అయిపోయడానికి కారణమైపోయింది. ఎప్పుడైతే వీరు సోమరిపోతులుగా అలవాటైపోయారో, ఇక్కడ దానికి సోమరిపోతులో ఉన్నటువంటి దాంట్లో ఏమైపోయిందంటే ఈ పాలిటిక్స్ అనేటువంటిది వచ్చిన దాని నుంచి ఈ ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టేసారనమాట. ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టేసేటప్పటి నుంచి ఏమైపోయిందంటే ప్రజలు ఇంకా సోమరులైపోయి, ఇప్పుడు ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, అలా రచ్చబండ మీద కూర్చునేసి గంటల తరబడి ఏదో మాట్లాడతారే గాని, కనీసము పల్లెలకు ఉపయోగకరమైనటువంటి పనులు అందరూ కలిసి చేసుకుందాము అన్నటువంటి భావన వాళ్ళకి వెళ్ళిపోయింది. అది గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ వచ్చి చేస్తుంది. లేకుంటే బండలు పరచాలి. గవర్నమెంట్ వచ్చి చేస్తుంది అనేటువంటి భావనకు వచ్చేసిన దాని నుంచి ఏమైపోయిందంటే, ముందు ఉన్నటువంటి స్థితికి, ఇప్పటి స్థితికి అంత మారిపోయిందనమాట. అంటే ఈ కర్మణ్యేవాధికారస్తే స్పిరిట్ వెళ్ళిపోయిందనమాట. కానీ మన ఇండియాకి కావాల్సినటువంటి స్పిరిట్ ఎలాంటి స్పిరిట్ కావాల్సింది ఉండేదేమో అంటే, అంటే ఒక వాళ్ళ ఒపీనియన్ ప్రకారం, ఆ జర్నల్స్‌లో ఉండేటువంటి ఒపీనియన్ ప్రకారం ఏం చెప్తారంటే, ఇండిజినస్ కల్చర్‌కు ఉండేటువంటి అంటే మన శాస్త్రాల్లో ఏం చెప్తారో, మన మా వేదాల్లో గాని ఇంకొకటి అలాంటి దానిలో ఏం చెప్తారో అలాంటి వాటిని మనము ప్రజలకందరికీ అవి అలవాట్లో ఉన్నటువంటి దాన్ని అలాగే ఇంప్లిమెంట్ చేసి ఉండింటే మన ఇండియా గూడాను చాలా ముందుకొచ్చిండేటువంటిదేమో అన్నటువంటి భావన కొంతమంది వ్యక్తం చేస్తారనమాట. మరి ఎందుకంటే చూడండి మనకి వరల్డ్ వార్ సెకండ్ అయిపోయిన తర్వాత 1939 నుంచి 45 వరకు అది అయిపోయిన తర్వాత, ఆ ప్రాంతంలోనే ఆ యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీను అప్పుడప్పుడే వాళ్ళకి అందరికీను ఇండిపెండెన్స్ వచ్చింది. మనకు 47లో వచ్చింది. ఒక 2 సంవత్సరాలు అటు ఇటులో వ్యవధి కాలంలో మనకు వచ్చిందనమాట. జపాన్ లాంటి కంట్రీ పూర్తి ఫుల్లీ బ్యాటర్డ్ కంట్రీ. అలాంటి కంట్రీ కూడా రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు పడిపోయినటువంటి కంట్రీ కూడాను కొంతకాలంలోనే
ఈ కర్మణ్యేవాధికారస్తే ఫిలాసఫీ వాళ్ళది అంటే పెట్టుకున్నారనమాట. స్ట్రైక్స్ అలాంటివి అన్నటువంటివి లేవు అక్కడ. అలాంటివి లేకోకుండా చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా ఫ్రాన్స్‌లో ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి స్ట్రైక్స్ అంతేగాని మిగిలిన చోటంతా ఈ స్ట్రైక్స్ అనేటువంటిది లేదనమాట. ఈవెన్ రష్యా, చైనా వాటిలో కూడాను ఆ విప్లవం జరిగేంత వరకు మాత్రమే స్ట్రైక్స్ అంతే. విప్లవం జరిగిన తర్వాత వాళ్ళకి స్ట్రైక్స్ అన్నటువంటిది లేదన్నమాట వాళ్ళు. స్ట్రైక్స్ బ్యాన్ చేసేసారు వాళ్ళు. బ్యాన్ చేసేసేసి అందరూ పని చేయాల్సిందే. లేకుంటే చైనాలో చాలా తక్కువ రేటుకి అంతంత అన్ని ప్రమోట్ చేస్తున్నారంటే కారణం ఏమిటంటే వాళ్ళు ఎక్కువ కాలం పని చేయించుకొని ఇలా చేస్తున్నారనమాట. అది ఒకటన్నమాట. ఇది ఇలా ఉండేటువంటిది. జపాన్ ఎలా ప్రోగ్రెస్ అయింది అంటే ఏం చెప్తారంటే, ఈ కర్మణ్యేవాధికారస్తే ఫిలాసఫీని బాగా బాగా ఇంప్లిమెంట్ చేశారు అని చెప్తారనమాట. వాళ్ళేం చేస్తారంట అంటే ఇప్పటికి కూడాను వాళ్ళకు ఏదైనా ఒక క్యాంటీన్ సరిగ్గా పనిచేయలేదు, లేకుంటే ఇంకేదైనా పని చేయలేదంటే వాళ్ళేం చేస్తారంట అంటే, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అంతాను 8 గంటలు పనిచేసేది 12 గంటలు పనిచేస్తారంట కొంతకాలం. అప్పుడే ఏమైపోతుందంటే మరి మేనేజ్‌మెంట్ అటువంటి వాళ్ళు చూసి అరే! ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు వీళ్ళు 12 గంటలు పని చేస్తున్నారు అని వాళ్ళని పిలిచి అడిగితే ఎందుకు చేస్తున్నారంటే మా క్యాంటీన్ సరిలేదు మీరు పట్టించుకోవడం లేదు అంటారంట వాళ్ళు. అరే! అలాగా అయితేను మీరంత పని చేయనక్కర్లేదు. మీరు మామూలుగా చూసుకోండి అని చెప్పేసి వాళ్ళొచ్చేసి ఆ క్యాంటీన్ వ్యవస్థను సరి చేస్తారంట. అంటే వాళ్ళు మనం ఏం చేస్తున్నామంటే స్ట్రైక్ చేసి పెన్ డౌన్ స్ట్రైక్ చేసి ఇలాంటి వ్యవస్థ మనము తెచ్చుకున్నాము. ఎందుకంటే ఆ సోషలిస్ట్ ఫిలాసఫీస్ అందులో ఏమైపోయిందంటే ఏదైనా ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకున్నామనుకోండి, దాని నుంచే వచ్చేటువంటి సుఖము వస్తుంది. దాని నుంచి వచ్చేటువంటి దుఃఖము మనకొస్తుందనమాట. సో, అలాగే దుఃఖం అంటే ఏదైనా పెద్ద ఫ్రిడ్జ్ ఏదైనా తెచ్చుకున్నామనుకోండి, స్పేస్ అది ఆక్యుపై చేసి వేరే వాళ్ళ పరాన్నీయకుండా చేసేస్తుందనమాట. అది దాని ఉపయోగం ఉంది, నష్టము ఉందనమాట. అలాగే దీని ఉపయోగము ఉంది, నష్టము ఉందన్నమాట. ఈ కమ్యూనిజం అన్నటువంటి ఫిలాసఫీ మనకొచ్చినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి ఉపయోగాలు ఏమున్నాయో తెలీదు గానీ, ఆ నష్టాలన్నటువంటివి మన ఫిలాసఫీకే దెబ్బ కొట్టాయి అని జెప్పేసి. అంటే మన ఫిలాసఫీ ఎలాంటి ఫిలాసఫీ ఉంటుందంటే, ఆ ఫిలాసఫీని బట్టి ఆ దేశం యొక్క సంస్కృతిని అలా మలుచుకోవాలి అని చెప్తారనమాట. మలుచుకునేటువంటి సందర్భంలో కాస్త పొరపాటు జరిగిపోయింది. ఆ జరిగిపోయిన దాని నుంచి జపాన్ లాంటి కంట్రీ చాలా పైకొచ్చేసి టాప్ డెవలప్డ్ కంట్రీ అయిపోయినప్పటికి కూడాను, మనం ఇలా ఎందుకు ఉండగలిగామంటే, ఇదొక కారణము అని చెప్పేసి ఈ గీతను అంటే చదివి దాని మీద లే 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 ఆర్టికల్స్ రాసేటువంటి వాళ్ళు అలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా కొన్ని మనకు కనిపిస్తాయన్నమాట. కర్మణ్యేవాధికారస్థ యొక్క ఇంపార్టెన్స్. ఇంకొకటేమంటే ఈ కర్మణ్యేవాధికారస్తే ఇలాంటి దానివల్ల ఈ చిన్న చిన్న కంట్రీస్ అన్నీ గూడాను ఇటలీ, జపాను, తర్వాత వియత్నాం చిన్న కంట్రీ, ఇజ్రాయెల్ ఈ కంట్రీలన్నీ గూడా చాలా ప్రోగ్రెస్ అయిపోయినాయన్నమాట. చాలా ప్రోగ్రెస్ అయిపోయినాయి గానీ ఇజ్రాయెల్‌లో వచ్చినన్ని నోబెల్ ప్రైజ్‌లు ఏ కంట్రీలోనూ లేవన్నమాట ఇప్పటి వరకును. రికార్డ్. మరి అలాగా వచ్చిందన్నమాట. మన దేశము ఇప్పుడిప్పుడు కొద్దిగా రావడము, జరగడము మనం చూస్తున్నాము. సో, ఇవన్నీ మనం ఏమిటంటే ఇవన్నీను మన ప్రిన్సిపల్స్ అనేటువంటి దానికి మనము దూరమైపోయేసేసి, మన ప్రజలకు కూడా ఏమైపోయిందంటే ఈ కర్మణ్యేవాధికారస్తే అన్న ప్రిన్సిపల్ మనం చెప్పుకోకుండా, ఫలం మీద అపేక్ష మాత్రమే మనము అందరికీను ఒక రకంగా చెప్పామేమో అన్నటువంటి భావన. ఈ భావన వల్ల ఏమైపోయిందంటే కర్మణ్యేవాధికారస్తే ప్రిన్సిపల్ అన్నటువంటిది అంటే మన గీతకు మనము దూరమైపోయాము. భగవద్గీతకు దూరమైన కారణంగా మనకేమైపోయిందంటే ఎన్నో అనర్థాలు జరిగినాయి అని చెప్పుకొని వచ్చేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తారన్నమాట దీన్ని. తర్వాత ఈ కర్మణ్యేవాధికారస్య ప్రిన్సిపల్ ఉపయోగించడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి? గొప్ప లాభం ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడాను ఏ కర్మ చేస్తుండేటువంటి ఏ వ్యక్తి అన్నా ఉంటే, ఆ వ్యక్తి ఆ కర్మలో చాలా గొప్పదనం సాధిస్తాడంట. చాలా గొప్పదనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే కర్మ మీద ఫలం మీద ఫోకస్సే లేదనుకోండి. ఫోకస్ లేకోకుండా అంటే అతనికి ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఆ జీతం మీద యోచన లేకోకుండా గవర్నమెంట్ ఆ పనిని ఇచ్చినటువంటి పనిని చాలా సక్రమంగా అంటే స్వధర్మం అనుకోండి. స్వధర్మాన్ని చాలా బాగా చేసేటువంటి వ్యక్తికి అందులో కొంతకాలానికి తెలిసిపోతుందంట. అరే! నేను ఈ పని చేస్తున్నాను గదా! దీంట్లో నేను ఈ ఈ కొత్త ఇన్నోవేషన్ నేను తీసుకొని ఇక్కడ పెట్టగలిగితే ఇది ఇంకా కర్మ ఇంకా బాగుంటుంది గదా! లేకుంటే ఈ ప్రిన్సిపల్ ఏదేదో కొత్త ప్రిన్సిపల్ ఏదన్నా నేను దీనికి అడాప్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది గదా! అన్నటువంటి ఒక భావన అతనికి పెరుగుతుందంట. పెరిగి అతని స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది అతనికి. ఆ స్ కర్మ ఫలాపేక్ష మీద బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి. అలాంటి వాడికి స్కిల్ ఉన్నట్టు తెలీదు, లేనట్టు తెలీదనమాట. రొటీన్‌గా ఏముంటుందో అది చేసుకుంటూ వెళ్తుంటాడు వాడు. అలాంటి వ్యక్తి దగ్గర ఈ పక్కవాడొచ్చి చెప్తాడనమాట. "అరేయ్! నీకు ఈ స్కిల్ లేదురా అందువల్ల నువ్వు ఇది సరిగ్గా పనిచేయడం లేదు" అంటే స్కిల్ నేర్చుకో అంటే వాడంటాడంటప్పుడు, "ఆ స్కిల్ ఎందుకు నేర్చుకోవాలి ఇంకాను? ఆ ఫలాపేక్ష నాకెందుకు?" ఆ ఫలాపేక్ష ఉండేటువంటి వాడేమంటాడంట అంటే,
ఇప్పటికే నాకు ఇచ్చేటువంటి జీతం ఇంత ఇస్తున్నారు. ఇంక నేను ఇది కొత్తగా ఎందుకు నేర్చుకోవాలి? ఇది చాలు అంటాడు అతను. అంటే స్కిల్ అతనికి పెంచుకోడనమాట. స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ అన్నటువంటిది లేకుండా పోతుంది. తర్వాత రెండోదేమంటే, ఈ స్కిల్‌లో అతనికి పనితనము, నిపుణత్వము, నైపుణ్యత్వము ఉన్నటువంటిది రాకుండా పోయేదాని నుంచి ఏమైపోతుందంటే, ఆ కర్మ నీరుగారిపోతుందనమాట. ఎప్పుడైతే కర్మ నీరుగారిపోతుందో అది సంస్థకు ఉపయోగం లేదు, ఇతనికి ఉపయోగం లేదు, ఎవరికీ ఉపయోగం లేదనమాట. అలాంటి వ్యక్తులు మనం చాలా చూస్తుంటాం. ఎందుకంటే మనము ఎన్నో ఏండ్లు ఆఫీసుల్లో పనిచేసినటువంటి వాళ్ళు అలాంటి వ్యక్తులు చూస్తూనే ఉంటామనమాట. అంటే వాళ్ళు ఫలాపేక్ష మీదనే ఎక్కువ దృష్టి ఉన్నటువంటి వాళ్ళకి ఏమైపోతుందంటే, అలాంటి వాళ్ళు ఈ కర్మ మీద ఫోకస్ లేనప్పుడు స్కిల్ అన్నటువంటిది వాడికి ఇంప్రూవ్ కాదనమాట. స్కిల్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే, ఆ ఫలం మీద ఆసక్తి లేకోకుండా, ఫలాసక్తి లేకోకుండా, కర్మ మీదనే ఎప్పుడు ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆ కర్మని చేసుకుంటూ పోయి, అరే! ఏదన్నా దీన్ని ఇంకా కాస్త ఇంప్రూవ్ చేయొచ్చునా, ఇంకా కాస్త ఇంప్రూవ్ చేయొచ్చునా, ఇంకా ఈజీగా చేసేటువంటి మెథడ్ ఏమైనా ఉందా? అలాంటి ఆలోచన చేసుకుంటే అతను ఏం చేస్తాడంట దాన్ని చాలా అభివృద్ధి చేసి అతను కూడా చాలా గొప్ప పేరు తెచ్చుకుంటాడంట. అందువల్లనే ఒక ఏ ఆఫీసులో కొన్ని చూస్తుంటామనమాట. చానా లో లెవెల్ ప్యూన్ ఉన్నటువంటి వాడు ఉంటాడనుకోండి. ఆ ప్యూన్ పనిలో వాడు చాలా సిద్ధంగా పనిచేస్తుంటాడనుకోండి. ఒక డాకెట్ తీసి ఇచ్చేటువంటి వాడనుకోండి. అలాంటి వ్యక్తి ఒక్కోసారి ఏమైపోతాడంటే ఆడు ఆఫీస్‌లో అందరికి రికగ్నైజ్ అవుతాడనమాట. అలాంటి వాడు రికగ్నైజ్ అయిపోయి అందరూ గూడా వాడిని మెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాడు చేసేటువంటి పనిలో వాడు నిపుణత్వం చూపిస్తున్నాడనమాట. వాడి ధర్మంలో వాడు చేస్తున్నాడనమాట. వాడు అపేక్ష అన్నటువంటిది వాడికి ఆటోమేటిక్‌గా వస్తుందనమాట. ప్రతి ఒక్కరు ఏదో వాడిని టిప్ ఇవ్వడమో, అది ఇది ఇవ్వడమో చేస్తుంటారు. అందువల్ల కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఈ ప్రిన్సిపల్ మనం ఫాలో అయితే మనకు కర్మలో మనం నైపుణ్యత్వం వస్తుంది. లేకుంటే ఇంకోటేమిటంటే కర్మలో నిపుణత్వం రావడం అనేది చాలా మంచి అవకాశం అన్నమాట. ఈ కర్మణ్యేవాధికారస్తే ఫాలో అయినటువంటి ఇంకా గొప్ప కంట్రీ ఏముందంటే చూడండి చూపిస్తానిక్కడ. ఒక గ్రేట్ స్పీచ్ ఆఫ్ జాన్ ఎఫ్ కెనడీ. ఇది జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ చెప్పిండేటువంటిదన్నమాట. ఆస్క్ నాట్ వాట్ యువర్ కంట్రీ కెన్ డూ ఫర్ యూ. ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ. నేను జస్ట్ మీరు గూగుల్‌లో టైప్ చేస్తే యూట్యూబ్‌లో టైప్ చేస్తే ఆయన స్పీచే వస్తుందన్నమాట ఇది. ఆస్క్ నాట్ వాట్ యువర్ కంట్రీ కెన్ గివ్ టు యూ. బట్ ఆస్క్ వాట్ యూ కెన్ గివ్ టు ద కంట్రీ. ఇది ప్రిన్సిపల్ ఫిలాసఫీ ఆఫ్ యూఎస్ఏ అన్నమాట. ఫిలాసఫీ ఆఫ్ యూఎస్ఏ ఈ ప్రిన్సిపల్ మీద నడుస్తుందన్నమాట. కానీ మన ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయి? మన ప్రిన్సిపల్స్ మనం చూస్తూనే ఉన్నాం. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం చూస్తుంటే మనకు రైట్స్ అన్నటువంటిది చాలా ఇంపార్టెన్సు. డ్యూటీస్ అన్నటువంటిది చాలా తక్కువన్నమాట. అందువల్ల ఏమైపోయిందంటే ఇది పెద్ద ప్రాబ్లమ్ అయిపోయిందన్నమాట. సో, అందువల్ల కర్మ యోగాన్ని పాటించడం వల్ల కలిగేటువంటి సుఖాలేమిటి? ఒకటి స్కిల్ పెరుగుతుంది. తర్వాత ఇంకోటేం పెరుగుతుందంటే కర్మను ఫాలో అయిన దాని నుంచి కర్మను ఫోకస్ చేసే దాని నుంచి స్కిల్ పెరుగుతుంది. తర్వాత దేశానికి మంచిదవుతుంది. తర్వాత ఏమైపోతుందంటే ఫలాపేక్ష లేకుండా ఉన్న దాని నుంచి ఏ కర్మ చేసినప్పటికి కూడా ఆ కర్మలో ఉదాత్తుడైపోతాడు. చాలా గొప్ప పరిస్థితికి చేరుకుంటాడు. ఇవన్నీ ఇహలోకానికి సంబంధించినటివి. పరలోకానికి సంబంధించినటువంటి విషయం తీసుకుంటే, ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఏమొస్తుందంటే, అలాంటి వ్యక్తికి ఎప్పుడైతే ఫలాపేక్ష తగ్గిపోతుందో, అప్పుడు చిత్తశుద్ధి అన్నటువంటిది ఏర్పడుతుంది. ఎలా చిత్తశుద్ధి ఎందుకు ఏర్పడుతుంది? ఎందుకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది అంటే, మనం బయట వెళ్తుంటాం అనుకోండి. ఏదైనా ఒక పని ఉంటుందనుకోండి. రోడ్‌లో ఏదైనా ఒక ముళ్ళ చెట్టు పడి ఉంటుందనుకోండి. అదే రోడ్‌లోనే చాలా మంది వెళ్ళిపోతుంటారు. అందరూ అలాగే పక్కకు తీసుకొని వెళ్ళిపోతుంటారనుకోండి. అది మనం తీసి పక్కకేసామనుకోండి, మనకు ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ అన్నటువంటిది దొరుకుతుందనమాట. నేనేదో మంచి పని చేశాను గదా! ఈ రోజన్నాను అని చెప్పేసేసి. సో, అప్పుడేమైపోతుందంటే అలాంటి పనులు అలాగే మనము ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఉంటామనుకోండి. అంటే నా యోచనే లేకోకుండా ఏది కనిపించినప్పటికి కూడా బయట రోడ్డు ఎవడైనా పడిపోయుంటాడనుకోండి. సడెన్‌గా మనం వెళ్ళేసి అతనికి ఒక నీళ్లు జల్లేసి దాన్ని లేపించి కూర్చోబెట్టేసేసి మంచి నీళ్ళు ఇచ్చి రాగలుగుతామనుకోండి. ఎంతో మంది వెళ్ళిపోతుంటేను. దానివల్ల ఏమైపోతుందంటే కొద్ది రోజుల తర్వాత మనకు ఆ చిత్తశుద్ధి అన్నటువంటిది మనం ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా మరి అలా అవుతుందా అని తీరితో యోచన చేసేటువంటి విషయం కాదనమాట. ఎందుకంటే ఈ కర్మయోగము ఉన్నటువంటిది ఇట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారనమాట. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే వేదాంతాన్ని మనము ప్రతిరోజు జరిగేటువంటి మన కార్యకలాపాలకు సన్నిహితంగా తీసుకొచ్చి రెండిటిని సమ్మేళనం చేసేటువంటి గొప్ప ప్రక్రియ కర్మయోగం అన్నమాట. ఈ కర్మయోగం అంటే బేసిక్ ఫిలాసఫీ ఏమిటంటే, ఆ వేదాంతాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దీంతో సమ్మిళితం చేయడం అన్నమాట. జన జీవనంలో మామూలు సాధారణ జీవనంలోకి అది సమ్మిళితం చేయడం అన్నటువంటిదే దీని యొక్క గొప్ప ఆరాటం అన్నమాట. కర్మయోగం యొక్క ఆరాటం. కాబట్టి ఇది చిత్తశుద్ధి అన్నటువంటిది పెరుగుతుందన్నమాట. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నటువంటిది పెరుగుతుందన్నమాట.
ఎప్పుడైతే చిత్తశుద్ధి పెరుగుతుందో ఏమైపోతుందంటే చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం అన్నటువంటిది వస్తుంది. ఆ జ్ఞానము ద్వారా మోక్షం అన్నటువంటిది చేరుకుంటాము అనేసి ఒక మెట్లు. అదే ఆ పద్ధతి మనకు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పాడనమాట. ఇది కర్మయోగం యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. అందువల్ల ఎలా చేయాలి పరిస్థితి? ఎలా ఇది చేయాలంటే భాగవతంలో వచ్చేటువంటి శ్లోకం అనమాట. యత్కృతం ఏది చేశాను, యత్ కరిష్యామి ఏది చేస్తాను, యత్ సర్వం అదంతాను నా మయా కృతం ఇది నా చేత చేసినటువంటిది కాదు. అంటే కర్తృత్వ భావన లేకుండా నేను చేస్తున్నాను. ఏ పనైనా చేసుకోండి. ఏ పని చేసినప్పటికి కూడా యత్ కృతం అంటే ఏది ఆల్రెడీ చేశానో, యత్ కరిష్యామి ఏది నేను ముందుకు చేస్తానో, తత్ సర్వం అదంతాను నా మయా కృతం నేను చేస్తుండలేదు స్వామి పరమాత్మ. త్వయా కృతం నీ చేత చేయబడుతున్నది. ఎందుకు నీ చేత చేయబడుతున్నది అంటే, నా చేతికి ఇచ్చినటువంటి శక్తి నీవే ఇచ్చావు. నా కాలికి శక్తిని నీవే ఇచ్చావు. నా కళ్ళకు నీవే శక్తినిచ్చావు. ఎందుకంటే ఆత్మ లోపల ఉన్నంత సేపు మాత్రమే ఈ దేహం అంతా పనిచేస్తుంటుందన్నమాట. ఎప్పుడైతే ప్రాణ రూపంలో ఆత్మ బయటకు వెళ్ళిపోతుందో, వెళ్ళిపోయిన క్షణమే శివం అన్నటువంటిది శవమైపోతుందన్నమాట. శవమయ్యేది ఒక సెకండ్‌లో జరిగిపోతుందన్నమాట. అందువలన త్వయా కృతం నీ చేత చేయబడుతుంది. కృతంతు ఫలభుక్త్వమేవ నీవే ఫలభోక్తవు నీవే మధుసూదన అని చెప్పేసి భాగవతంలో వచ్చేటువంటి శ్లోకం అనమాట. గొప్ప శ్లోకం ఇది కూడా అందువల్ల ఇది ఇక్కడ రాసుకొచ్చానమాట. ఇది మనము దీన్ని ఒకటి గుర్తుపెట్టుకునేసి ఇలా కర్మను చేయాలి అని చెప్తారనమాట. తర్వాత కర్మ యోగానికి ఉన్నటువంటి భేదం ఏమిటి? ఈరోజు బిర్యానీ చెప్పేసి ముగిద్దాం అనుకుందని ఇంకా 4 నిమిషాలు ఉంది. చాలా ఎక్కువ సమయం తీసుకోకుండా కర్మ అంటే ఏమిటి, కర్మ యోగం అంటే ఏమిటి అన్నటువంటిది అనమాట. ఎందుకంటే ఈ కర్మణ్యేవాధికారస్తే 2 క్లాసుల్లో చెప్పుకున్నాం కాబట్టి దాని మీద ఫోకస్ లేకుండా దాని ఇంపార్టెన్స్ మాత్రం ఈరోజు చెప్పుకున్నాము. ఫలాన్ని ఆశించి చేసేటువంటిది కర్మ. అంటే కర్మ మనం చేసేటువంటి రొటీన్ ప్రతి కార్యం కూడా అది కర్మ అంటాం అనమాట. ఫలాపేక్ష లేకుండా ఫలంపై తృష్ణ లేకుండా పోవడం అన్నటువంటిది కర్మ యోగం అంటారు అనమాట. అంటే ఫలాపేక్ష లేకోకుండా చేసేటువంటి కర్మ రొటీన్ గా పొద్దున్నే లేవడము, కాఫీ చేయడము, వంట చేయడము అన్నటువంటిది ఎలా సందర్భమో, దేవుని పూజ చేయడం ఎలా సందర్భం అలాంటిది అలాగే వేరే కార్యక్రమాలు ఏమి ఇచ్చినప్పటికీ కూడా పొద్దున్నే లేచి అలా చేసుకుంటూ వెళ్ళడం అనమాట. అందువల్లనే మనకు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమానికం అని చెప్పుకుంటాం కదా. మరి విశ్వామిత్రుడు అంట ఏమయ్యా ఏమి కౌసల్య సుప్రజ కౌసల్య ఒడిలో పడుకుని నిద్రపోతున్నావు అనుకుంటున్నావా? నీవేమన్నా మీ తల్లి ఇది కాదా? ఇది బయటకు వచ్చాం మనము. పూర్వ సంధ్యా ప్రవర్తతే సంధ్య తెల్లవారిపోతుంది. గెటప్ అంటాడంట. ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం చేసుకోవాలి మనం. కర్తవ్యం అన్నటువంటిది అంత రొటీన్ గా చేసుకోవాలన్నమాట. మరి శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడికి కర్తవ్యాలు ఏమిటి అక్కడ అంటే ఉండే కర్తవ్యాలు చేసుకోవాలన్నమాట. చేసుకునే దానికోసం పొద్దున్నే లేయాల్సిందే అనమాట. సో అది అంత బ్యూటిఫుల్ గా చెప్తారనమాట. అది తృష్ణ లేకుండా చేసేటువంటిది కర్మయోగం అనమాట. కేవలం కర్మ ద్వారా మోక్షం రాదు. కర్మ చేసేటువంటి దాని నుంచి మోక్షం రాదనమాట. లోకహితం కోసము కర్మ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని అంటే కర్మ ప్రయోజనం, కర్మ ఫలము, కర్మ ప్రయోజనం చెప్పుకున్నాం అనమాట. అంటే సమాజానికి ఉపయోగ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని కర్మ ఫలరాహిత్యం ద్వారా అంటే ఫలాన్ని ఫోకస్ చేయకోకుండా చేసేటువంటి కర్మ క్రమేణా చిత్తశుద్ధి ద్వారా మోక్షం వస్తుంది అన్నటువంటి ఈకో ప్రిన్సిపల్ అనమాట. ఇది కర్మయోగం. తర్వాత కర్మకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే ఇహలోక అభ్యుదయము. అంటే మనము యజ్ఞం చేసి యాగం చేసి ఏదో పుణ్యం సంపాదిస్తే ఇహలోకంలో ఉండేటువంటి అభ్యుదయం మాత్రమే మనకు దొరుకుతుంది. కానీ పరలోకంలో ఉన్నటువంటి అభ్యుదయం మనకు కావాలి అంటే మోక్ష సాధన మనకు కావాలి అంటే దానికి కావాల్సింది ఏమిటంటే యోగం ఉండాలి. అంటే ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మం చేస్తే దానివల్ల మనం అలా చేరుకుంటాము అని చెప్పడం ఇదనమాట. దీన్ని ఇంకా చెప్పడం ఉన్నప్పటికీ కూడా చాలు దీనికి చెప్పడము. 2 నిమిషాలు ఉంది. ఏమైనా చెప్పేటట్టుంటే ఎవరైనా డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. సార్ యాక్చువల్లీ స్కూల్స్ లో ఇది గనక చెప్తే పిల్లలు దే విల్ గెయిన్ మోర్. అవును మేడం. నన్ను అడిగితే స్కూళ్ళలోనూ చెప్పాలి మేడం. తర్వాత ఆఫీసుల్లో చేరతారు కదా మేడం ఉద్యోగం. ఇంట్రొడక్షన్ క్లాసెస్ జరుగుతాయి కదా ఫస్ట్. అలాంటి సందర్భంలో పర్టికులర్ గా ఈ టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కర్మయోగం చెప్పి కానీ పంపిస్తే గానా చాలా బాగుంటుంది మేడం. ఇదంతా మనకి ఇలాంటివి చెప్పరనమాట. అది ఏమిటో రిలీజియస్ బుక్ అని చెప్పేసి వదిలేస్తారు కదా, అది ప్రాబ్లం మేడం. అది లేకుంటే గానా ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి చెప్పాలి మేడం. ఫస్ట్ చెప్పి పంపించాలి. అవును, చెప్పి పంపిస్తే అట్లీస్ట్ ట్రైనింగ్స్ అప్పుడు కూడా దిస్ విల్ హావ్ మోర్ ఇంపాక్ట్. అవును, చాలా ఇంపాక్ట్ ఉంటుంది మేడం. చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మీరు చెప్పినట్టు చాలా ఇంపాక్ట్ ఉంటుంది.
అది వాళ్ళకు ఈ ఆ! ప్రిన్సిపల్స్ కొద్దిగా 100% విని ఒక 5% ఇంప్లిమెంట్ చేసినప్పటికి కూడాను వాడు ఎంతో బాగుపడతాడు మేడం. వాడి లైఫ్ అంతా బాగుపడుతుంది. అయినా భగవద్గీత లేదు కదా మేడం, మనకు చెప్పనివ్వరు కదా! సెక్యులరిజం లేదు. అంటే ప్లస్ ఇంకొకటేంటంటే మన వాళ్ళకి భగవద్గీత అంటే ఏదో చనిపోయినప్పుడు పెట్టేది తప్ప, అవునంతే. అవును. దీని ఇన్నర్ మీనింగ్ ఎవరు పబ్లిసిటీ చేయట్లేదు సార్. చేయడం లేదు మేడం. చేయడం లేదు. చేయడం లేదు మేడం. ఎవరు చేయడం లేదు. అదే. అదే ప్రాబ్లమ్ అసలు మేడం. నాకిప్పుడు అనిపిస్తాంది. మేము గూడా ఇంత డీప్‌గా ఎప్పుడు చదవలే కాబట్టి ఇప్పుడు అసలు ట్రైనింగుల్లో ఇవి పెట్టింటే ఎంత బాగా చాలా ఆఫీసులు బాగుంది. ఇంప్లిమెంట్ అవును. అయ్యుండేవి.